ప్రియమైన సహోదరి సహోదరుడా, మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దినమున దేవుడు మనకు అనుగ్రహించుచున్న కృపావాక్యం లూకా శుభవార్త 10వ అధ్యాయం 19వ వచనంలో ఇలాగున రాయబడి ఉంది, ఏదియు మీకెంత మాత్రమును హాని చెయ్యదు అని. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము నిత్యము సేవించుచున్న మన దేవుడు మనలను తన కనుపాప వలె కాచి కాపాడుకునేవాడు. పితరులైనటువంటి షడ్రకు, మేషకు, అబేద్నెగో అనువారి దినములలో వారి శత్రువులు అనేకులు వారి మీద పగబట్టి వారిని ఎలాగైనను చంపాలని, వారిని ఎలాగైనను నాశనం చేయాలని తలంచిన వారే అన్యాయముగా వారిని అగ్నిగుండంలో పడద్రోయాలని ప్రయత్నం చేసినప్పుడు, ఆ అగ్నిగుండంలో వారిని త్రోసివేసినప్పుడు దేవుడు ఆ అగ్నిగుండంలో 4వ వ్యక్తిగా వారికి తోడై ఉన్నాడు. అగ్ని జ్వాలలు వారిని కాల్చకుండా కాపాడుకున్నాడు. కనీసం అగ్ని వాసన వాళ్ళ చొక్కాలకు కూడా రాకుండా దేవుడు వారిని కాపాడుకున్నాడు, రక్షించుకున్నాడు. ఈ రోజున నీ జీవితంలో ఎవరైతే నీ ప్రాణమునకు హాని చేయాలని, నీ కుటుంబానికి హాని చేయాలని, నీ పిల్లలకు హాని చేయాలని, నీ భవిష్యత్తును నాశనం చేయాలని ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరికీ దేవుడు బుద్ధి చెప్పబోతున్నాడు, నీకు న్యాయం చేయబోతున్నాడు. నీకు ఏ హానియు జరగకుండా దేవుడు నిన్ను క్షేమముతో నడిపించబోతున్నాడు. కనుక నీవు షడ్రకు, మేషకు, అబేద్నెగోల వలె ప్రభువును స్తుతిస్తూనే ఉండు, ప్రార్థిస్తూనే ఉండు, ఆరాధిస్తూ ఉండు. దేవుడు నీ చుట్టూ తన కృపను ఆవరింపజేసి ఉన్నాడు. నీకు ఏ హానియో జరగదు. ఇటు వాగ్దానము దేవుడు నీ జీవితంలో నెరవేర్చునుగాక. నీకు ఏ హానియు జరగకుండా అనుక్షణము దేవుడు నిన్ను కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్యా, నీకు స్తోత్రాలు. ఈ దినమున మీరు మాతో మాట్లాడారు, ఏదియు ఎంత మాత్రము మీకు హాని చెయ్యదు అని. తండ్రి, నీ పిల్లల జీవితాల్లో హాని కలగజేస్తున్న మనుషులు నా పెట్టండి. అట్టి మనుషులను మీరు మార్చండి. అట్టి పరిస్థితులన్నీ మేలుగా మార్చి నీ పిల్లలకు సహాయం చేయమని, ఏ హాని నీ పిల్లలకు జరగకుండా విషయాల్లో మీరు సహాయం చేయమని, కృప చూపించమని, నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ ఈ దినమంతా దేవుడి కృప తోడై ఉండును గాక.